శ్రీమతి నమః. రణవీర్ అని ఇదివరకు ఒక యూట్యూబరు అత్యంత అసహ్యకరంగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ రోజు మనం తిట్టం కూడా. సిగ్గు శరం ఉన్న వాళ్ళు ఎవరు అటువంటి వ్యాఖ్యలు చేయరు. అటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కోర్టుతో సహితం అతనికి సమన్లు పంపించి అతని మీద చర్యలు తీసుకోవాలి అని అన్నప్పుడు కనీసం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి కదా. పెహల్గాంలో దాడి జరిగింది. ఎక్కడి నుంచి దాడి జరిగింది? ఈ పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చారు. అక్కడి నుంచే కదా మనకి కూడా దాడి జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే కదా. అందుకే కదా భారత ప్రభుత్వం ఈ పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల మీద దాడి చేసింది. అంటే ఒక శత్రు దేశాన్ని పట్టుకుని మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ పాకిస్తాన్ అని మనం సంబోధన చేశాము అంటే వాళ్ళంటే ఎంత ఇష్టమో ఈ రణవీరు అలాగే సంబోధించారనమాట. వాళ్ళని మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ పాకిస్తాన్ అని సంబోధన చేస్తూ, నేను ఈ పోస్ట్ పెడుతుంటే భారతీయులకి కోపం వస్తుంది, భారతీయులు నన్ను తిడతారు అంటూ అక్కడ సన్నాయి నొక్కులు నొక్కాడు. ఎందుకంటే పూర్తిగా భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడేశాము అని అనుకోండి, ఇక్కడి నుంచి మెడ పెట్టుకుని బయటికి గెంటేస్తారని చెప్పి భయం వేసి కొన్ని మాటలు మాత్రం మనకి సపోర్ట్ గా మాట్లాడాడు. కానీ అతను సంబోధించటం మాత్రం మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ పాకిస్తాన్ అని భారతీయులు అన్నాడు. మరి తను భారతదేశంలో లేడా? తను భారతీయుడు కాదా? అలాగా మరి సంబోధించేది మన అనుకున్నప్పుడు మనం ఏం చెప్తాం? మన భారతీయులు, మన హిందువులు, మా దేశం, మన దేశం, మన భారతదేశం, మా భూమి, ఇలాగే కదా మనం చెప్పుకుంటాం. భారతీయులు తిడతారు అంటే తన భారతీయుడు కాదా? అది సంబోధించడం మాత్రం అలా సంబోధించాడు. ఆ తర్వాత సన్నాయి నొక్కులు నొక్కాడు అనుకోండి, ఎవరు ఏమి అనకూడదని. ఈ లోపే అందరికీ తెలిసింది. చీవాట్లు పెడితే మళ్ళీ ఆ పోస్ట్ ఉంచలే తీసేశాడు. ఈ మధ్యన ఇదొకటి అనమాట. మనం తిట్టవలసిన బూతులన్నీ తిట్టేస్తాం, ఆ తర్వాత వాటిని డిలీట్ చేసేస్తాం, వాటిని ప్రైవేట్ లో పెట్టేస్తాం అనమాట. ఈ అల్లాబాడి అలాగే చేశాడు. దమ్ముంటే ఉంచచ్చు కదా. భారతీయులను అలా సంబోధించినప్పుడు ఉంచలా, తీసేశాడు. ఎందుకంటే చెప్పు తీసుకుని తంతారని, అందుకని తీసేశాడు అనమాట. ఈ రణవీర్ ఒక్కడే కాదు, చాలా మంది సెలబ్రిటీస్ అలాగే మాట్లాడుతున్నారు కదా పక్క దేశం గురించి. పాపం వాళ్ళ అమాయకులు, వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కదా. ఆ సన్నాయి నొక్కులు నొక్కే వాళ్ళకి మరి హిందూ దేశంలో హిందువుల ప్రాణాలు పోతుంటే కళ్ళు కనిపించలేదా? అప్పుడు కళ్ళు పోయాయా? అప్పుడు మీరు అడగచ్చు, వీడి గురించి ఎందుకంటే అంటాం టైం వేస్ట్ అని. వీడి గురించి కాదు, ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడకపోతే ఇలాంటి వాళ్ళు 100 మంది తయారవుతారు. వాడిని చూసేవాడు సెలబ్రిటీ కాబట్టి ఇంకొకటి అంటాడు మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ పాకిస్తాన్ అని. ఇప్పుడు యుద్ధం జరుగుతున్న ఈ వాతావరణంలో, హిందువుల మీద దాడి జరిగిన ఈ వాతావరణంలో వాళ్ళేమో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంట, మనమేమో భారతీయులు అంట. మనం ఎప్పటికీ భారతీయులమే, వాడు కాదా భారతీయుడు? అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు బయటకు పోవచ్చు కదా, అక్కడికే పోవచ్చు కదా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దగ్గరికి. ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అంటే, ఇలాంటి వాళ్ళని ఖండించకపోతే ఎంతమంది తయారవుతారు అంటే, బెంగాల్లో లెఫ్టిస్టులు ఈ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాల మీద భారతదేశ సైనికులు దాడి చేశారు కదా, ఈ వీళ్ళ మీద దాడి చేస్తారా? అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. ఉగ్రవాదులు అమాయకులే, ఉగ్రవాద దేశాలు అమాయక దేశాలే, ఉగ్రవాద స్థావరాలు కూడా మామూలు స్థావరాలే. అంత అమాయకత్వం మిగతా దేశాలకు ఉంది. మరి హిందూ ధర్మము, హిందూ దేశము, హిందువులు చేసిన పాపం ఏంటి? వాళ్ళ అమాయకులు కాదా? వాళ్ళ ప్రాణాలు అందరి ప్రాణాలు లాంటివి కావా? వాళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలేదా? ఇప్పుడు వాగుతున్నారు కదా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసి, అయ్యో పాపం అమాయకులు, వాళ్ళని అందరినీ ప్రాణాలు తీసేస్తున్నారు, అలాంటి గొడవలు చేస్తారా, అలాంటివి చేస్తారా, యుద్ధం చేస్తారా అని మాట్లాడుతున్నారు కదా. మరి వాళ్ళకి కళ్ళు పోయినాయి. అప్పుడు హిందువులు ప్రాణాలు తీసేసినప్పుడు పేరుని అడిగేసి వచ్చి ప్రాణాలు తీసేసి ప్యాంట్ టిప్పు కూడా చూసేసి హిందువా కాదా అని తెలుసుకుని హిందువులు అయితే ప్రాణాలు తీసేశారు కదా. అప్పుడు మరి వీళ్ళ నోర్లన్నీ ఎక్కడికి పోయాయి? నోరు మూసుకుపోయాయా? నోరు పడిపోయిందా? లేదంటే కళ్ళు పోయాయా? అప్పుడు హిందువుల్ని మరి సపోర్ట్ చేసడానికి మాత్రం రాలేదు, సపోర్ట్ చెయ్యరు కూడా. మరి ఇలాంటి వాళ్ళందరూ పెరిగిపోవడానికి కారణం ఏంటి? ఇదిగో ఇలా రణవీరు ఇంకా మిగతా సెలబ్రిటీలు ఉంటారు కదా, వాళ్ళు నోటుకు వచ్చినట్టు వాగుడు వాగితే ఆ వాగుడినే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. మన యూత్ కి సెలబ్రిటీస్ అంటే బాగా ఇష్టం కదా, ఆ సెలబ్రిటీస్ మాటల్నే వాళ్ళు తీసుకుంటారు. వీళ్ళు కూడా ఏమీ తెలియపోయినా ఇంకో 2 ముక్కలు మాట్లాడేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారో తెలుసా? పాకిస్తాన్ వాళ్ళని ఇక్కడ నుంచి నరేంద్ర మోడీ గారు పంపించేశారు కదా, అది వాళ్ళకి బాధ అయిపోయింది. ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఇది కూడా ఇస్లామిక్ దేశంగా మార్చేయచ్చు, దీన్ని కూడా ఎత్తుకుపోవచ్చు. ఇలాంటి కుట్రే హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర సంస్థానంగా ప్రకటించడానికి నైజాం ప్రభు కుట్ర పన్నాడు. అప్పుడు ఆ కుట్ర వేసినప్పుడు కూడా ఏం చేశారో తెలుసా? 50 లక్షల మంది హిందువులని అక్కడి నుంచి వెళ్ళగొట్టాలని ప్లాన్ చేశారు. ప్లాన్ చేసేసి ఎంతమంది అయితే హిందువులు బయటకు వెళ్ళిపోయారో ఆ స్థానంలో ఇంకొంతమంది పరాయి వాళ్ళు ఇక్కడికి రావాలన్నమాట.
ఇక్కడికి వచ్చి ఆ భక్తిని పూర్తి చేయాలన్నమాట. అలా బయట వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న హిందువులనేమో మతం మార్చేసి హిందువుల మీద దాడి చేసి ఏదో విధంగా వాళ్ళని ప్రలోభ పెట్టి హిందువుల నుంచి పరాయి వాళ్ళు అయిపోయారనుకోండి, ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చేయచ్చు. ఎప్పుడైతే ఈ దేశంలో ఎక్కువ మంది పరాయి మతస్థులు ఎక్కువైపోయారో జనసేకరణను తీసుకుని వాటినే ప్రమాణంగా తీసుకుని ఈ హైదరాబాద్ ని స్వతంత్రంగా, అంటే వాళ్ళ పరాయి మతస్థులందరూ ఇక్కడ ఎక్కువగా ఉంటే స్వతంత్ర దేశంగా ప్రకటించేయాలని కుట్ర పన్నారు. మీకు ఒక విషయం చూపిస్తాను, చదివి వినిపిస్తాను, ఒకసారి చూడండి. 1941 నాటి ప్రభుత్వ జనాభాల ప్రకారం హైదరాబాద్ సంస్థానంలో 21 లక్షల మంది ముస్లింలు, 101 లక్షల మంది హిందువులు, 30 లక్షల మంది హరిజనులు, 10 లక్షల మంది ఇతరులు ఉన్నారు. హరిజనుల్ని హిందువుల్లో కలపలేదు, ఎందుకంటే వాళ్ళ మెజార్టీ ఎక్కువైపోతుంది కాబట్టి. కావాలని వాళ్ళని విడదీసేశారు. జిహాద్ తో బేజారెత్తించి 50 లక్షల మంది హిందువులని ఈ ప్రాంతం వదిలిపోయేలా చేస్తే చాలు. ఆ స్థానంలో దిగుమతి అయ్యే పరాయి మతస్థులను కలిపి సంస్థానంలో పరాయి మతస్థుల సంఖ్య 71 లక్షలు అవుతుంది ఖాయంగా. అప్పుడు హిందువుల సంఖ్య 51 లక్షలే అవుతుంది. 31 లక్షల మంది హరిజనుల్ని మతం మార్చేస్తే వాళ్ళ సంఖ్య 1 కోటి అయిపోతుంది. రాజకీయంగా హరిజనులని ఇటువైపుకి లాక్కుంటే చాలు, ఇంకే పరాయి మతస్థులే అధిక సంఖ్యాకులు అయిపోతారు. దీన్ని త్వరగా చెయ్యాలి, ఇంక టైం లేదని చెప్పి గాబరా పడిపోయారు. ఇప్పటికి కూడా జరుగుతుంది ఏంటో తెలుసా? ఎందుకు హిందువుల మీద అంత దాడి చేసేసి ఇప్పుడు బెంగాల్లో లెఫ్టిస్టులు ఎందుకు పాకిస్తాన్ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారో తెలుసా? ఇక్కడ నుంచి గెంటేశారు కదా, మరి గెంటేస్తే వాళ్ళ జనాభా తక్కువైపోతుంది కదా, అప్పుడు ఈ దేశాన్ని మతం మార్చడానికి వీలుగా ఉండదు కాబట్టి దాడి చేస్తున్నారు, ఇలాంటి ఉద్యమాలు చేస్తున్నారు, నీచమైన ఉద్యమాలు, సిగ్గు శరం లేదు. అందుకే కదా హిందువులు ఇలాంటి వాళ్ళు కాబట్టే కదా ఈ మొన్న కూడా బంగ్లాదేశ్ లోంచి ఒక ఉగ్రవాది మాట్లాడుతున్నాడు, కలకత్తాని నేను మొత్తం తీసేసుకుంటాను, కలకత్తాలో ప్రజలందరినీ హిందువులందరినీ లేపేస్తాను, కలకత్తాని స్వాధీనం చేసేసుకుంటాను, అక్కడ హిందువులు విగ్రహారాధన చేస్తారు, వాళ్ళు బలహీనులు, మేము ఏదైనా చేయగలం, మాలో ఒక్కడు ప్రాణత్యాగం చేస్తే చాలు, ఎంతో మంది హిందువులని మేము ప్రాణాలు తీసేయచ్చు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి కారణం ఎవరు? హిందూ దేశంలో ఉంటూ, మన భారతదేశంలో ఉంటూ మనకి వెన్నుపోటు పొడిచే ఇలాంటి వాళ్ళందరూ. మరి ఇప్పుడు చెప్పండి, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోద్దా? వాళ్ళని గెంటే ఇద్దా ఇక్కడి నుంచి? పాకిస్తాన్ వాళ్ళ గురించి భారతదేశంలో నీచమైన ఉద్యమం చేస్తున్నారు, ఇక్కడ తిండి తింటూ. అక్కడికి పోయి ఉద్యమం చేసుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు ఉండి ఉద్యమం చేయడం? వీళ్ళందరూ మాట్లాడతారు దేశం గురించి, నరేంద్ర మోడీ గారి గురించి. కర్మ.